ఆహ్, నిన్న జనరల్‌గా ఏంటంటే, మనం రెండర్ చేసుకున్న అవుట్‌పుట్‌లో మనకేంటంటే యాక్చువల్‌గా చెప్పాలంటే ఆహ్, రెండరింగ్ తాలూకా లైటింగ్ అంతా సరిపోయింది కానీ బట్ మనకి ఓవరాల్‌గా లుక్‌లో మనం రెండర్ చేసినప్పుడు మనకి ఫ్రంట్ నుండి లైటింగ్ అనేది లేదు. సో, అందుకని నేనేం చేశానంటే ఇక్కడ ఒక రెక్టాంగులర్ లైట్ అనేది నేనిక్కడ సీలింగ్‌లోనికి అంటే సీలింగ్ సైజులోకి నేను పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే మనం వీడియో అసెట్ బ్రౌజర్‌లో దానికేం చేశానంటే ఓన్లీ 80 అనేది ఇంటెన్సిటీ ఇచ్చేసి ఇక్కడ ఆప్షన్స్‌లో నేనేంటంటే ఇక్కడ ఇన్విజిబుల్ అనేది ఇచ్చాను. సో, ఇన్విజిబుల్ అంటే ఏంటంటే మనకక్కడ యాక్చువల్‌గా సీలింగ్‌లో వైట్ పార్ట్ కనిపించకుండా మనకేంటంటే జస్ట్ లైటింగ్ ఒక్కటే మనకి కనపడతదనమాట. సో, ఆ ఒక్క లైటింగ్ అనేది మనం పెట్టడం కోసం అంటే మనం రెండరింగ్ అనేది క్వాలిటీగా అవతల వాళ్ళకి ఇవ్వాలి మనం. సో, రెండరింగ్ అనేది మనం అవతల వాళ్ళకి మనం క్వాలిటీగా ఇవ్వాలి అంటే సో, ఫుల్‌గా మనకి ఏదైతే ఇది మనం తయారు చేసుకున్నామో సో, ఇక్కడ మనం ఏం చేసాం ఇక్కడ ఒక రెక్టాంగులర్ లైట్ అనేది మనం తీసుకోవడం జరిగింది. సో, దానికి ఇంటెన్సిటీ 80 ఇచ్చాం. సో, కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకి మనం ఏదైతే వ్యూ అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఇదంతా కూడా ఇంక మనం ఫైనలైజ్ అయిన తర్వాత అంటే ఇక ఓకే అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇట్లాగ పెట్టుకుంటాం. అయితే ఇక్కడ సపోజ్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఇది జార్ ఉంది. ఓకే. సో, ఇక్కడ కూడా మనం ఏంటంటే సపోజ్ దాని తాలూకా మెటీరియల్ అంటే ఈ జార్ తాలూకా మెటీరియల్ మనం తీసుకున్నట్లయితే అంటే లోపలికి మనం వెళ్తే సో, ఇక్కడ మనకి దీనికి కూడా మనం ఏం చేయాలి ఇక్కడ ఆల్ట్ పట్టుకొని జనరల్‌గా ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేస్తే అది వాడు ఏ మెటీరియల్ వాడాడు అనేది మనకు ఓపెన్ అవుతుంది. అలాగే ఇక్కడ వేరే దాంట్లో కూడా ఇక్కడ ఆ పర్టికులర్ దాంట్లోని మనకి ఆ యొక్క పర్టికులర్ మెటీరియల్లో ఇక్కడ చూడండి ఇక్కడ కూడా నాకు రిఫ్లెక్షన్స్ అనేది ఉంది కానీ ఐఓఆర్ వాల్యూ అనేది లేదు. సో, ఇక్కడ నేను ఐఓఆర్ వాల్యూ అనేది పెట్టుకుంటున్నాను. ఓకే. అంటే మనకక్కడ షైనింగ్ టైప్ లాగా మనకి కనిపించకపోయినా సో, అక్కడ మనం ఒకసారి మనం వెరిఫై చేసుకోవాలి. అంటే అవన్నీ కూడా మనకి అక్కడ సరిపోయినాయో లేవా అని. ఓకే. అలాగే ఇక్కడ చూడండి మనకి ఈ పార్ట్‌కి వచ్చేసరికి అంటే ఏది ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా మనం అంటే అది సేమ్ మెటీరియల్ కాదా? సో, సేమ్ మెటీరియల్ అయితే మనకు అక్కడ ఎటువంటి చేంజెస్ అనేది మనకి ఇక్కడ ఉండదు. ఎందుకంటే అది వాడు ఏంటి వాడాడు అనేది మనం అక్కడ అట్లాగే వెళ్ళిపోద్ది. ఓకే. సో, అయితే ఇక్కడ మనకి సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఇది చూడండి ఇదేంటంటే మనకి ట్రాన్స్పరెంట్ గ్లాస్. సో, ట్రాన్స్పరెంట్ గ్లాస్లో ఇక్కడ రిఫ్లెక్షన్స్ ఉన్నది. అలాగే ఇక్కడ ఐఓఆర్ వాల్యూ అనేది లేదు. సో, అది నేను ఇక్కడ 3 పెట్టుకుంటున్నాను. ఓకే. సో, అలాగా ఇక్కడ ఏంటంటే మనకి డిఫరెంట్ మెటీరియల్స్ అనేది మనం పెట్టుకుంటే ఇక్కడ చూడండి సపోజ్ ఇది తీసుకుంటే ఇక్కడ మళ్ళీ మనం ఇక్కడ సో, ఇది కూడా మనకి సేమ్ మెటీరియల్ అంటే ఇందాకలా మనం ఏదైతే ఇచ్చామో అదే మెటీరియల్ ఇక్కడ కూడా.
ఓకే. సో, మనం ఇక్కడ ఏంటంటే ప్రతీదీ కూడా మనం ఒక ఆబ్జెక్ట్ మనం తీసుకున్నామంటే, ఆ ఆబ్జెక్ట్‌కి కూడా మనం ఏంటో రకరకాల మెటీరియల్స్ ఇస్తాం కదా! ఇప్పుడు ఇది ఉంది. సో, ఇక్కడ కప్పుదుంది. సో, ఈ కప్పు చూడండి మనకి ఇక్కడ కూడా మనకేంటంటే ఆల్ట్ క్లిక్ తీసుకున్నాను. సో, ఇక్కడ వేరే అసెట్‌లో ఇది కూడా మనకేంటంటే సేమ్ గ్లాసే. అంటే మెటీరియల్ అనేది ఇక్కడ చూడండి, ఇది తీసుకున్నాం. సో, ఇక్కడ నాకు రిఫ్లెక్షన్స్ అనేది లేదు. ఓకే. అలాగే ఇక్కడ ఐఓఆర్ వాల్యూ మనం పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా అంతే. అంటే ఒకవేళ ఇదే సేమ్ మెటీరియల్ అయితే మనకేమవుతుందంటే అదంతా మెటీరియల్ అప్లై చేసిందంతా కూడా మనకి ఒకటేలాగా క్రియేట్ అవుతుంది. అది మనం చూసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇది తీసుకున్నాం అనుకోండి, ఇది కూడా మనకి సేమ్ మెటీరియల్ అనుకోండి. సేమ్ మెటీరియల్ కాదు, ఇక్కడ కలర్ మారింది చూసారా? సో, ఇక్కడ ఏం చేయాలంటే మనం అంటే మెటీరియల్ ఇచ్చినప్పుడు ఇవన్నీ కూడా మనం అబ్జర్వేషన్ చేయాలి. సో, అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఓబీజే ఫైల్స్ కదా అవి. సో, ఓబీజే ఫైల్స్లో ఏంటంటే మనకి కావలసిన విధంగా ఇవి ఉండవు. ఇక్కడ చూసారా, ఇది గ్లోసీనెస్ ఉంది, కానీ ఇక్కడ ఈ ఆప్షన్స్ ఎనేబుల్లో లేకపోవడం వల్ల మనకేమవుతుందంటే ఆబ్జెక్ట్ని మనం రియల్గా మనం ఏదైతే ఫ్లేవర్ ఉందో సో అది మనం అక్కడ తీసుకురాలేం అన్నమాట. సో అందుకని ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ మెటీరియల్స్ అన్నిటికీ కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ అవుటర్ దానికి ఉంది. ఓకే. సో ఇలాగా మనం ఆబ్జెక్ట్ మనం తెచ్చి పెట్టుకున్నామంటే సో దానికి ఆ యొక్క మెటీరియల్ అనేది ఇచ్చాడా లేదా అనేది మనం చూసుకోవాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే ఏదైతే మనకి అక్కడ మెటీరియల్ ఇచ్చాడో సో ఆ మెటీరియల్ అనేది మనకి అక్కడ తెలుస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి, దేనికి కూడా లేదు ఆప్షన్. చూసారా, ఇక్కడ కూడా మనం రిఫ్లెక్షన్ మనం పెట్టుకోవాలి. అంటే ఇవన్నీ కాంపోనెంట్ ఆబ్జెక్ట్స్ కాబట్టి మనం ఒకటి మార్చుకుంటే ఆటోమేటిక్గా మనకి అవన్నీ కూడా మనకి మారిపోతాయి. ఓకే. సో ఇలాగా మనం ఏంటంటే చాలా జాగ్రత్తగా మనం అన్నీ కూడా మనం మోడిఫికేషన్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తామంటే మనకి ఏది మనం అవుట్పుట్ చూపించాలనుకుంటున్నాము అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఏదైతే మనం చూపించాలనుకుంటున్నామో ఆ అవుట్పుట్ తాలూకా వ్యూని మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ రెడీ చేసుకోవాలి. అర్థమైందండి? సో ఇక్కడ మనం రెడీ చేసుకొని ఇంకా మనం ఏంటంటే ఫైనల్గా ఇక్కడ మనం 2 పాయింట్ కెమెరా ఇచ్చామనుకోండి. ఇప్పుడు చూసారా,
అంటే కెమెరా సెట్టింగ్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అంటే మనం మన తాలూకా వ్యూ అనేది మనం ఎక్కడ నుండి మనం చేసుకోవాలి అనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఆ వ్యూ అనేది మనకి అంటే నాకు అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అది నేను పెట్టుకోవాలి కదా. సో అది ఇక్కడ నేను కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. సో అడ్జస్ట్ చేసుకొని నాకు అది ఎక్కడ నుండి ఎంతవరకు కావాలో మనం చూసుకున్నారనుకోండి, ఇదంతా కూడా మనం అడ్జస్ట్ చేసుకోవాల్సిందే. సో అప్పుడు మనం ఇంకా ఫైనల్గా మనం ఇక్కడ పెట్టుకోవాలి. సో ఇక్కడ మనకి చూడండి, అది మనకి అసలు అక్కడ ఏది బ్లాంక్గా ఉన్నట్లాగా అనిపిస్తుంది. సో ఆ రెక్టాంగిల్ లైట్ ఏదైతే ఉంటుందో దానికి మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏం చేయాలంటే అక్కడ అది సెలెక్ట్ చేసుకొని దాని తాలూకా ఆప్షన్స్లో ఇక్కడ నేను ఇన్విజిబుల్ అనేది తీసేస్తాను. అలాగే ఇక్కడ కూడా నాకు ఒక రెక్టాంగులర్ ఉన్నది. ఓకే, సో ఇందులో మనం ఏం చేసామంటే యాక్చువల్గా దీనికి ఇది 100 ఇచ్చాము. నేను ఐ విల్ మేక్ ఇట్ as 200. ఓకే, ఇప్పుడు నేను రెండర్ పెట్టి ఇప్పుడు చూడండి, మనకి ఇటువైపు లైటింగ్ అనేది ఎక్కువగా మనకి కనబడుతుంది. అప్పుడు మనకి ఏమవుతుందంటే రెండరింగ్ అనేది పాడవుతుంది. సో అందుకని అక్కడ ఏం చేయాలంటే మనం దాని తాలూకా లైటింగ్ ఏదైతే మనం ఇచ్చామో అది మనం తగ్గించేసుకోవాలి.
అంటే ఇక్కడ మనకి బాటమ్ తాలూకా టెక్స్చర్స్ కూడా మనకి ఏం అవ్వకూడదు ఇక్కడ మనం చేసినప్పుడు. సో అందుకని ఇక్కడ ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా వాటిని పెట్టుకోవాలన్నమాట. ఎక్కడా కూడా కలర్ అనేది బర్నింగ్ అయినట్లుగా మనకు కనిపించకూడదు. ఇక్కడ చూసారా, ఇప్పుడు నేను ఇందాకలా మార్చాను కాబట్టి ఇక్కడ దాని తాలూకా రిఫ్లాక్టివిటీ అన్నీ కూడా యాక్టివేట్లోకి వచ్చాయి. ఇక్కడ చూసారా, ఆ గ్లాస్ జార్ ఏదైతే ఉన్నదో అలాగే ఇక్కడ ఇవి కూడా, అలాగే ఇక్కడ కప్పులు కూడా చూడండి. అంటే ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా మనం తీసుకోగలిగితే అవుట్పుట్ అనేది డెఫినెట్గా మనకి బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఈ యొక్క లైటింగ్నెస్ అనేది ఎక్కడా కూడా, అంటే ఈ ఏదైతే మనం వాడామో అది మనకి ఇది అవ్వకూడదు. అంటే ఇది నేనేంటంటే మెటీరియల్ ఇచ్చినప్పుడు దాని తాలూకా గ్లోసీనెస్ తగ్గించాను. గ్లోసీనెస్ తగ్గించడం వల్ల ఈ పైన లైటింగ్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వదు అనమాట. సో ఏదైనా కూడా ఇట్స్ డిపెండ్ ఆన్ క్వాలిటీ బట్టి మనకి లుక్ అనేది మనకి క్రియేట్ అవ్వాలి. అంటే మనం బ్యాక్న లైటింగ్ పెట్టలేదు కాబట్టి ఇక్కడ నాకు లైటింగ్ అనేది డల్ అయిపోయింది. ఇక్కడ చూసారా, సో ఇక్కడంతా లైటింగ్ బాగుంది. అంటే ఇక్కడ మనం లైటింగ్ ఫోకస్ చేసుకున్నాం కాబట్టి ఈ బ్యాక్ ఎండ్లో మనం పెట్టుకోవాలి డే లైట్లో, అందుకని అది మనకి అలాగా డల్గా ఇక్కడ డ్రైగా వచ్చేస్తుంది. కానీ ఈ పార్ట్ అంతా కూడా మనకి, అంటే మనం ఏదైతే చూపిస్తున్నామో అది మ్యాక్సిమం మనం ఏంటంటే చూపించడం మనకి రావాలి. అంటే లైటింగ్ లేదు కాబట్టి మనం ఏం చేసామంటే సీలింగ్ నుండి మనం లైటింగ్ పెట్టుకున్నాం. సో ఇలాగా మనం ఏంటంటే ఇంటీరియర్స్లో, అంటే లివింగ్ రూమ్ మనం స్టార్టింగ్ చూసాం, లివింగ్ రూమ్కు ఒక మెథడ్ వాడాం, కానీ సెట్టింగ్స్ అయితే ఎక్కడా కూడా మనకి మార్పు అయితే ఉండదు. సెట్టింగ్స్ అవే ఉంటాయి. లివింగ్ రూమ్ అయినా, కిచెన్ రూమ్ అయినా, లేదంటే టాయిలెట్ రూమ్ అయినా, ఏదైనా కూడా. సో అది ఇట్స్ డిపెండ్ ఆన్ ద ఆబ్జెక్ట్ బట్టి మనం ఇక్కడ ఏం చేస్తామంటే మనకు అక్కడ ఆధారపడి ఉంటుంది.
ఇంక ఈ కాన్సెప్ట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనకి ఎక్స్టీరియర్ ఉంటుంది. అంటే మన కోర్స్లో మనం చెప్పుకోవాలి కాబట్టి ఎక్స్టీరియర్ పార్ట్ కూడా అయిపోతే అయిపోయినట్లాగే. ఓకే. సో మనకి ఫినిష్ అయిన తర్వాత అంటే మనం ఇందాకలా రెండర్ పెట్టుకున్నాం కదా! సో ఈ రెండర్ పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ ఫైనలైజ్ అంటే మనకి ఒక ఫైనల్ అవుట్‌పుట్ అనేది మనం ఇక్కడ తీసుకోవడం అయింది. అంటే ఇక్కడ ఫైనల్‌గా తీసుకొచ్చేసాం మనం. అంటే రెండర్ అనేది మనకి అయిపోయింది. సో దీన్ని మనం ఏం చేస్తామంటే ఇంకా అవుట్‌పుట్ పర్పస్ కోసం మనం ఇక్కడ ఏం చేయాలి మనం ఫైనల్గా మనం ఫైల్లోకి వెళ్ళి సేవ్ కరెంట్ సీన్ అని చెప్పేసి ఇక్కడ నేను డెస్క్టాప్ మీద ఏం చేస్తానంటే సో ఇక్కడ మనం లైటింగ్ని మనం కంపోజ్ చేసుకొని ఇది మనకి ఇక్కడ లాస్ట్ కింద అంటే మనం ఆ కంటెంట్ ఏదైతే ఉన్నదో అది మనం ఇక్కడ తీసేస్తాం అనమాట. అంటే ఫైనల్ అవుట్పుట్. సో ఇది అయిపోయిన తర్వాత ఇది కూడా నేను సేవ్ చేసుకుంటున్నాను. సో సేవ్ చేసుకొని ఇక్కడ ఏంటంటే మనకి ఒక చిన్న పోస్ట్ ప్రాసెస్ అనేది ఉండిపోతుంది అనమాట. అంటే ఒకవేళ మనకి అవుట్పుట్స్లోని ఇక్కడ ఏం చేస్తామంటే ఇప్పుడు మనం ఇక్కడ లైటింగ్ది మనం ఇక్కడ పెట్టుకున్నాం కదా. సో ఇక మనం లాస్ట్లో ప్రీవియస్లో రకరకాల రెండర్స్ అనేది మనం చేసుకున్నాము. సో అవన్నీ కూడా మనం ఎలిమినేట్ చేసేద్దాం. ఓకే, ఎందుకంటే అవన్నీ కూడా మనకి అవసరం లేదు కాబట్టి. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం జస్ట్ చిన్న రీటచింగ్ కోసం మనం ఏం చేస్తామంటే ఫోటోషాప్లోకి వెళ్ళవలసి ఉంటుంది. అంటే ఫోటోషాప్ వస్తే మనం ఏం చేస్తామంటే ఫైనల్ పోస్ట్ ప్రాసెస్ అంటే ఇంకా ఏవైనా మనకి కావాలి చిన్న చిన్న కలర్ది అని అనుకుంటే సో ఫైనల్గా మనం ఏం చేస్తామంటే ఫోటోషాప్ అప్లికేషన్ అనేది మనం ఓపెన్ చేసుకొని ఇందులోని మనం ఏదైతే ఇప్పుడు ఫైనల్గా కంపోజ్ చేసామో లైట్ దాంతో మన యొక్క లైట్ అవుట్పుట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ ఓపెన్ చేసుకుంటాం ఇలా. ఓకే, సో ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి డిపెండ్స్ ఆన్ ద లైట్ బట్టి ఇక్కడ డిపెండ్స్ ఆన్ ద బట్టి మనం ఇక్కడ ఏంటంటే అవుట్పుట్ ఓవరాల్ అవుట్పుట్ అయితే మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, సో కానీ ఇక్కడ మనం ఏం చేస్తామంటే సపోజ్ ఇక్కడ నేను అడ్జస్ట్మెంట్స్లో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ తీసుకున్నాం అనుకోండి.
సో ఒకవేళ మనం ఇమేజ్ తాలూకా బ్రైట్నెస్ ఏమైనా పెంచాలి అనుకుంటే ఇక్కడ మనం బ్రైట్నెస్ లెవెల్ని అది చూసుకోవాలి. మనం డిపెండ్ ఆన్ ద పిక్చర్ బట్టి మనం అది యాడ్ చేసుకుంటాం. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి కర్వ్స్ అని చెప్పేసి నాకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ కర్వ్స్లో ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఇది జస్ట్ ఇక్కడ ఇది మనం క్లిక్ చేసి ఇలా డౌన్కి మనం పెట్టుకొని ఇక్కడ ఏం చేయాలంటే దీన్ని చిన్నది అప్లో మనం పెట్టుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా ఇలా మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. పెట్టుకుంటే అప్పుడు ఏమవుతుందంటే మనకి ఆల్మోస్ట్ మనకి డిఫరెన్స్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఇది కాకుండా ఇక్కడ ఇమేజ్లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఫోటో ఫిల్టర్. సో ఫోటో ఫిల్టర్ తీసుకున్నప్పుడు ఏంటంటే డిపెండ్స్ ఆన్ ద అంటే రూమ్ తాలూకా వ్యూ బట్టి మనం ఎందులోనే అవుట్లుక్ మనం ఇక్కడ క్రియేట్ చేద్దాం అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బ్లూ ఇచ్చాను అనుకోండి. ఇక్కడ నాకు ఓవరాల్గా ఇక్కడ నాకేమవుతుందంటే అవుట్పుట్లో అంటే చిన్న మనకి ఒక మంచి లుక్ని మనం తీసుకురావడానికి మనం ఏం చేస్తామంటే ఫోటో ఫిల్టర్ అనేది మనం యాడ్ చేసుకోవడం వల్ల ఇక్కడ మనం ఒక మంచి లుక్ని మనం ఇక్కడ క్రియేట్ చేయగలుగుతాం. సో దీన్ని కొంచెం అంటే మరీ కాకుండా నేను తగ్గిస్తున్నాను. అంటే ఉన్న ఇంటెన్సిటీలో కాకుండా మరీ బ్లూయిష్గా రాకుండా. ఓకే, సో ఇక్కడ మనం ఇట్లాగా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఓవరాల్ మనం ఇక్కడ ఏంటంటే దీన్ని మళ్ళీ మనం ఏం చేద్దామంటే ఫైనల్గా ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ అని చెప్పేసి ఇప్పుడు దీనికే నేను పోస్ట్ ప్రాసెస్ ఇది పోస్ట్ ప్రాసెస్ అయిపోయిన ఇమేజ్ అనమాట. ఓకే, చూడండి ఇక్కడ మనం దీన్ని కూడా మనం అంటే అప్పుడు మనకేమవుతుందంటే ఇక్కడ కంపారిజన్ మనకి తెలుస్తుంది. ఎందుకని ఇక్కడ మనం ఆల్రెడీ ఇక్కడ మనం ఏంటంటే ఫైనల్ కంపోజిషన్ చేసుకున్నాం. అంటే దీంట్లోనే ఓవరాల్ మ్యాక్సిమం లుక్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేసుకున్నాం. ఓకే, కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు అట్లా కాకుండా మనం ఫోటోషాప్ని మనం ఓపెన్ చేసుకున్నారు అనుకోండి. ఇక్కడ మనం ఫైనల్ అంటే ఇది మనం రెండర్ చేసిన రా అయితే ఇది మనం స్కెచ్అప్లో రెండర్ చేసిన రా ఇమేజ్. సో ఇది మనం ఏంటంటే ఫోటోషాప్లో మనం ఏం చేసాము మనం రెండర్ చేసుకున్న అవుట్పుట్ అంటే ఏది చిన్న చిన్న కలర్ లెవెల్స్ కానీ ఇలాగా మనం ఏమైనా కావాల్సిన రాగా మనం మోడిఫికేషన్ చేయడానికి ఇక్కడ ఏం చేసామంటే ఇందులో మనం ఉపయోగించుకోవడం జరిగిందనమాట. అంటే మనం ఇక్కడ పోస్ట్ ప్రాసెస్ అనేది మనం చేసినప్పుడు సో ఇక్కడ మనకి డిఫరెంట్ సెగ్మెంట్స్లో మనం దాని తాలూకా లుక్ ఇక్కడ చూడండి. ఇక్కడ అంటే మనం రెండర్ చేసిన ఫైల్కి అలాగే ఫోటోషాప్లో మనం ఫైనల్గా కంపోజ్ చేసిన ఫైల్కి సో చాలా డిఫరెన్స్ ఉంది ఇక్కడ. అంటే ఈవెన్ ఒక లైటింగ్ రిచ్ అంటే ఇక్కడ లైటింగ్ ఉంది, ఇక్కడ లైటింగ్ ఉంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మనం చిన్న ఓవరాల్ ఒక మంచి లుక్ని ఇక్కడికన్నా ఇక్కడ ఒక మంచి లుక్ని మనం క్రియేట్ చేసుకోవడం జరిగిందనమాట. సో ఇలాగా మనం ఏంటంటే ఇంటీరియర్స్లో మనం డిజైన్ చేసుకున్నప్పుడు మనం మెయిన్గా ఫోకస్ చేయవలసింది ఈ రకంగా మనం చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.